திருப்பாவை 6వ பாசுரம். புள்ளும் சிலம்பினகான் புல்லரையின் கோயில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கரிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்திரி என்று பேரரவம் உள்ளம் புகந்து కులిరిందేలోర్ ఎంబావాయ్. భావము: భగవద్ అనుభవము కొత్తదవట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కతే తన ఇంటిలో పడుకొని బయటకు రాకుండా ఉన్న ఒక అమ్మాయిని లేపుచున్నారు. ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కలకలాడుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయము అయినది అని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ధ్వని వినుటలేదా? ఓ పిల్ల లే, మేము ఎవరు లేపగా లేచామన్నా అని కలగవచ్చు. విషము ఆరగించిన వాడును అసిరావేశము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడన్నట్లు పాలకై ఏడ్చి కాలుచాచి పొడి పొడి ఎగునట్లు చేసినవాడును క్షీరసాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్ష చింతనతో యోగనిద్ర సమరియున్న జగత్కారణభూతుడగు ఆ సర్వేశ్వరుణ్ణి తమ హృదయములలో పదిలిపరుచుకుని మెల్లగా లేచున్న మునులను యోగులను హరిహరిహరి అనుచున్నప్పుడు వెళ్ళిన పెద్ద శబ్దము మా హృదయములలో చొచ్చి చల్లబరిచి మమ్ములను మేల్కొల్పినది. నీవును లేచిరా. అవతారిక: ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైన వాటిని గురించి మొదటి 5 పాసురాలలోనూ వివరించింది గోదాతల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొన చేసింది. ఈ మొదటి 5 పాసురాలను వ్రతానికి మొదటి దశగా చెప్తారు. ఇక 6 నుంచి 15 వరకు రెండవ దశ అనగా అశ్రయణ దశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము సాక్షాత్కారము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృప కావాలంటే వారిని సమాశ్రయించాలి. భగవద్ అనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భగవద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కావున ఈ 10 పాసురాలలో గోదాతల్లి భగవద్ అనుభవాన్ని పొందిన 10 మంది గోపికలను మాతో కలిసి రండని